ఉంటారు. దానికి వారు బాధపడేటువంటి పరిస్థితి ఉందంటే దానికి మేమేం చేస్తాం చెప్పండి. అంటే మీ ఫ్యామిలీని కూడా అటు పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వాళ్ళుగా జనసేనకు సంబంధించినటువంటి ట్రోల్ చేసినటువంటి విధానం ఉంది. ఆ టైంలో మీకు ఏం బాధ అనిపించలేదా? ఆబ్వియస్గా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులను అవుతారు, మన పిల్లలను అవుతారు, మన భార్యను లాగుతారు, తల్లిని లాగుతారు, అక్కని లాగుతారు, చెల్లిని లాగుతారు, అందరినీ లాగుతారు. సో రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు విమర్శ చేసినప్పుడు లేకపోతే నువ్వు రాజకీయ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అన్నింటిగా సిద్ధంగా ఉంటేనే నువ్వు రాజకీయం చేయాలి. ఇప్పుడు అవన్నీ చేసేటువంటి క్రమంలో అమ్మో మా ఆవిడనేదో అన్నారు, మా అమ్మనేదో అన్నారు అని చెప్పి నేను ఇంట్లో కూర్చుంటే అర్థం లేదు. నువ్వు నాయకత్వం ఏం వహిస్తావు నువ్వు? అంటే పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో విమర్శించడం వల్ల మీ సామాజిక వర్గంలోనే మీ గ్రాఫ్ అనేది రోజు రోజుకి పడిపోతూ వచ్చింది అనేది జరుగుతున్నటువంటి విషయాలు అనుకోవడం ఎవరన్నా అనడమే తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ఇప్పుడు ఆయన గ్రాఫ్ ఏంటి చెప్పండి. ఒకళ్ళు నిజంగా ఆయన ఇండివిజువల్గా ఆయన ఉండి ఏదో రకంగా మనం రాజకీయం చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసి ఉంటే మీరు అన్నట్టు సరే ఏదో కులం పేరిటో లేకపోతే ఇంకోటో దానివల్ల ఏదన్నా అడ్వాంటేజ్ ఉండేదేమో. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెంతం చేరిన తర్వాత ఏ రకమైనటువంటి కన్సల్టేషన్ ఉంది కమ్యూనిటీలో చెప్పమనండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎవరన్నా ఆయనతో తిరగడానికి ముందుకు వస్తున్నారా? ఎవరన్నా సరే అరే పవన్ కళ్యాణ్ గారు రేపు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి చెప్పమనండి. ఎవరన్నా కనీసం ముఖ్యమంత్రి అవుతారనేది పక్కన పెట్టాను, ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి చెప్పమనండి. అభ్యర్థి అని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కదా. అది కూడా అవతల పార్టీ వాళ్ళే డిసైడ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మా అభ్యర్థులు ఎవరో, మా ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అనేటువంటిది కూడా తెలుగుదేశం. అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు సొంత రాజకీయం కాదా? లేదు, 100%. ఆయన ఎప్పుడో పార్టీని అఫీషియల్గా మర్జ్ చేయలేదేమో కానీ అన్అఫీషియల్గా మర్జ్ అయిపోయినట్టే తెలుగుదేశం పార్టీలో. ఇంకా సస్టైనబిలిటీ ఎక్కడ ఉంటుంది చెప్పండి, నాకు తెలియగలుగుతాను. అంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత ఖచ్చితంగా పొత్తులనే వెళ్తాయి, కానీ మీరు ఏ విధంగా బెట్ చేసేసినట్లే అని ఎలా చెప్పగలరు? ఇప్పుడు సీట్ల ప్రకటనలో జాప్యం కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి ప్రకటనలో జాప్యం కానివ్వండి, లేదా వాళ్ళు నిర్ణయం తీసుకునేటువంటి దాంట్లో జాప్యం కానివ్వండి, ఈరోజు కనీసం ఎవరెక్కడ పోటీ చేస్తున్నారో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కదా. అంటే కేవలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి